ఏపీసీసీ చీఫ్ షర్మిల ఢిల్లీకి వెళ్లారు. ఏపీలో నూతన కమిటీల ఏర్పాటుపై ఢిల్లీలో కసరత్తు చేస్తున్నారు. ఇవాళ రేపు పలువురు ఏఐసీసీ పెద్దలను షర్మిల కలవనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని తెలుసుకుందాం. కృష్ణ, షర్మిల ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఏంటి వివరాలు? నవీన్, ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. 3 రోజుల పాటు ఆమె ఢిల్లీలోనే పర్యటించబోతున్నారు. ఏపీలో నూతన కమిటీల ఏర్పాటు పైన ఢిల్లీలో కసరత్తు జరుగుతుంది. ఈ రోజు రేపు పలువురు ఏఐసిసి పెద్దలను కూడా షర్మిలారెడ్డి కలవబోతున్నారు. 3 రోజుల పాటు ఆమె ఢిల్లీలో ఉండబోతున్నారు. నిజానికి ఎన్నికలు అయిన తర్వాత, ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల తర్వాత అక్కడ కమిటీలన్నింటినీ కూడా రద్దు చేశారు. కొత్త కమిటీలకు సంబంధించినటువంటి సభ్యులందరినీ కూడా ఎంపిక చేశారు. ఆ ఎంపిక చేసినటువంటి అభ్యర్థుల జాబితాను ఇప్పుడు ఏఐసిసికి షర్మిలారెడ్డి అందజేయబోతున్నారు. అందజేసిన తర్వాత మళ్ళీ రేపు 13వ తేదీన పిసిసి అధ్యక్షుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఈ సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులు పాల్గొనబోతున్నారు. ఆ సమావేశంలో కూడా ఆమె పాల్గొనబోతున్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ కూడా ఆమె భేటీ కాబోతూ ఉన్నారు. సో ఈ సమావేశంలోనే మొత్తానికి ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులతో పాటు ఇటు రాజ్యసభకు సంబంధించినటువంటి వ్యవహారం, కర్ణాటక నుంచి ఇటు రాజ్యసభ ఇస్తారు అన్న ఒక సమాచారం వస్తుంది షర్మిలారెడ్డికి. వచ్చే నెల కర్ణాటక రాజ్యసభ స్థానం కూడా ఖాళీ కాబోతుంది. కాబట్టి ఆ స్థానానికి సంబంధించినటువంటి వ్యవహారంపై కూడా ఏఐసిసి పెద్దలను కలిసి ఆమె విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిలారెడ్డి ఎన్నికయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లుగా ఏఐసిసి వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. నవీన్, థ్యాంక్ యూ కృష్ణ.